అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు 31 జూలై 2026 ముసాయిదా జాబితా పబ్లిష్ చేసే రోజు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈ ముసాయిదా జాబితాని ఈరోజు పబ్లిష్ చేస్తున్నామనేది కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాము. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితాలో ఉన్నటువంటి ఓటర్స్ చూసుకుంటే సూళ్ళూరుపేట 2,15,338 ఇప్పుడు మనం ఈరోజు పబ్లిష్ చేసే లిస్టు. వెంకటగిరి 2,09,276, రైల్వే కోడూరు 1,80,017, చంద్రగిరి 2,63,522, తిరుపతి 2,04,406, శ్రీకాళహస్తి 2,16,287, సత్యవేడు 1,92,757, వెరసి 14,81,603 ఓటర్లని ముసాయిదా జాబితాలో ఈరోజు మనము పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ చేయడానికి జిల్లా యంత్రాంగం కూడా చాలా తీవ్రంగా కూడా కృషి చేసింది. ఇంకా 2 నెలల సమయం ఉంది. అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఎటువంటి డౌట్కి తావు లేకుండా కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఫుల్ కోఆపరేషన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎప్పటికప్పుడు పొలిటికల్ పార్టీ మీటింగ్స్ చెప్పి వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ సూచన సలహాలతోనే ముందుకెళ్తూ పారదర్శకంగా ఒక మంచి ఫుల్ ప్రూఫ్ ఎటువంటి తప్పులు తడకలు లేనటువంటి ఒక ఓటర్ లిస్ట్ని తయారు చేయడం కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సన్నద్ధమైందని చెప్తున్నాను. అదేవిధంగా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ నెల రోజులు చాలా క్రూషియల్ పీరియడ్. ఫామ్ 6 ఉన్నా, కొత్త ఓటర్ కావాలన్నా, ఫామ్ 8 అడ్రస్ చేంజ్ అన్నా, మిస్టేక్స్ ఉన్నా, ఒకే చోట ఒకే పోలింగ్ బూత్లోకి రావాలన్నా ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఏఎస్డిడి లిస్ట్ ఆప్షన్ షిఫ్ట్ డెత్ డూప్లికేట్లో ఉంటే దయచేసి వాళ్ళు కూడా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే పెట్టుకోవాలి. బిఎల్ఏస్ కూడా ఏజెంట్స్ కూడా విన్నపం ఏంటంటే మ్యాక్సిమం 30 ఇవ్వగలరు. అది కూడా వాళ్ళు ఆలోచించుకొని ఏ 30 ఇవ్వాలని కూడా వాళ్ళు చూసుకోవాలి. మరొకసారి మ్యాపింగ్ కాని వాళ్ళందరికీ, అనామలీస్ అందరికీ మనం నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా